తమ్ముడు ఎట్లా ఉంది 100 రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా ఉంది? 100 రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలన గతం ప్రభుత్వంతో పోల్చుకుంటే కొంచెం బెటర్గానే ఉంది. ఇంకా 2 గ్యారెంటీలు ఉన్నాయి. అవి కూడా అమలుపరిస్తే తెలంగాణ ప్రజలకు సంతోషంగా ఏం ఫీల్ అవుతారు. గ్యారెంటీలు? మహిళలకు 2500 అనే గ్యారెంటీ ఉంది. ఇంకో గ్యారెంటీ ఉంది. ఈ 2 కంప్లీట్ చేస్తే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకోటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ప్రధాన కారణం నిరుద్యోగులు. విద్యార్థి నిరుద్యోగులు దాచుకుంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అలాంటిది జీవో నంబర్ 46 అనేది కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో తీసుకొచ్చారు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే మేము ఆ జీవోని తీసేస్తాము, రద్దు చేస్తాము, తెలంగాణ యువతకు న్యాయం చేస్తామని గతంలో మేము రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసినప్పుడు, వెంకటరెడ్డిని కలిసినప్పుడు మాకు ప్రధానంగా హామీ ఇచ్చారు. జీవో నంబర్ 46 రద్దు చేస్తాము, తెలంగాణ యువతకు న్యాయం చేస్తామని చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ జీవో నంబర్ పైన ఎటువంటి ప్రస్తావన లేదు, ఎటువంటి కమిటీ లేదు. దయచేసి జీవో నంబర్ 46 మరోసారి పునఃపరిశీలించి ఇప్పుడు వచ్చే రిక్రూట్మెంట్లో కూడా మాకు న్యాయం చేయగలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అయితే ఎలాంటి గతి పట్టిందో రాబోయే రోజుల్లో కూడా మీరు కూడా ఇలాంటి ప్రవర్తన చేస్తే మీకు కూడా అటువంటి ప్రవర్తన రప్పించే విధంగా మేము చేస్తాము. ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించండి, మరి ఒకసారి పునఃపరిశీలించుకొని ఒక కమిటీ చేసుకొని ఈ జీవో నంబర్ 46 రద్దు చేసి తెలంగాణలో ఉన్న విద్యార్థులకు న్యాయం చేయండి. ఇంకోటి ఈ జీవో నంబర్ 46 తీసుకురావడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ 40% సెటిలర్స్ హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. దీనివల్ల తెలంగాణ యువత కంటే ఆంధ్ర యువతకు ఎక్కువ న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మేము నీళ్లు నిధుల నియామకాల కోసం కోరాడినాం కదా, అలాంటిది ఇప్పుడు మా ఉద్యోగాలు తీసుకెళ్లి ఆంధ్ర వాళ్ళకి ఇస్తే, ఆంధ్ర సెటిలర్స్కి ఇస్తే మా పరిస్థితి ఎందుకు కావాలి? ఈ జీవో నంబర్ 46 ప్రధాన ఉద్దేశము ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, హైదరాబాద్లో 40% అనే విషయం ఉంది. దీనిపైన పునఃపరిశీలన చేసుకోవాలని గవర్నమెంట్ కోరుతున్నాం. కానీ మీరు అంటున్నారు 100 రోజుల పరిపాలన చాలా సాటిస్ఫైడ్గా ఉంది, ఇంకా 2 గ్యారెంటీలు ఉన్నాయి, మిగతా నేను ఒక జీవో నెంబర్ 46 విషయంలో మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంది కాంగ్రెస్ పార్టీ. బల్మూరు వెంకట ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు మీ అంట ఉద్యమం చేసి ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, 100 రోజులు దాటింది. ఒక జీవోనే అమెండ్ చేయలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటే ఎట్లా మంచి జరిగింది అనుకుంటున్నాం? మేము అంటే ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలో మాత్రం ప్రస్తావించగలుగుతున్నాము. విద్యార్థి నిరుద్యోగులు ఇంకా టైం ఉంది కదా, రీసెంట్గా వచ్చారు వాళ్ళు 100 డేస్ అయింది కాబట్టి ఇంకా టైం ఉంది చూడడానికి. మనం అప్పుడే ఎస్టిమేట్ చేయలేం కదా ప్రభుత్వం చేయలేదు అనేది. చూద్దాం, ఇంకో 1 ఇయర్ ఉంది. 1 ఇయర్ అయితే మనకు క్లారిటీ వస్తుంది, ఎంత చేస్తుంది ఎంత చేయలేదు అనేది క్లారిటీ వస్తుంది. జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు 100 రోజులలో. జాబ్ క్యాలెండర్ వచ్చిందా? జాబ్ క్యాలెండర్ ఇంతవరకు జాబ్ క్యాలెండర్ లేదు. ఇంకో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మేము 30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామంటుండ్రు. నేను ఒక నిరుద్యోగ చెప్తున్నా, ఆ 30,000 ఉద్యోగాలకు ఖాతా మాత్రం కేసీఆర్దే 100% చెప్పగలుగుతాను. ఎందుకంటే రేవంత్ రెడ్డిది కాదు, వాళ్ళు ఫిల్అప్ చేసినవి వీణ తీసుకొని అపాయింట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి మేము 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తామంటున్నాం కాబట్టి 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆ 30,000 కలిపి కాదు, 30,000 కాకుండా 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ 30,000 అయిపోయినాయి అంటున్నారు. కాదు, అది గత ప్రభుత్వం ఉద్యోగాలు, అవి ఈ ప్రభుత్వం కాదు. వీళ్ళు ఏదో మేము భర్తీ చేస్తున్నాం 30,000 మావే అని చెప్పుకుంటున్నారు తప్పిస్తే అపాయింట్మెంట్ ఇచ్చేది మాత్రం వీళ్ళు. కానీ రియల్ చెప్పాలంటే భర్తీ చేసింది మాత్రం వాళ్ళు. 100% ఒప్పుకోవాల్సిందే. ఇది గత ప్రభుత్వం నోటిఫికేషన్ వాళ్ళే మొత్తం కంప్లీట్ చేసి అపాయింట్మెంట్ లెటర్ మాత్రం వీళ్ళు ఇచ్చారు. మరి వీళ్ళు దీంట్లో వేసుకుంటున్నారు కదా, మేము వేసినాం. అది మాకు తెలుసు కదా ఎవరు వేసారు అన్నది. గత ప్రభుత్వం వీళ్ళు ఇస్తామని 2 లక్షలు పడతాయా మరి? వాళ్ళు ఇస్తామన్నారు, మాకు మేనిఫెస్టోలో ఇచ్చారు. మరి ఆల్రెడీ 3 నెలలు గడిచిపోయింది, ఇస్తామంటారు. ఉంది కదా మాకు కూడా 1 ఇయర్ లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. చేయకపోతే గత ప్రభుత్వానికి ఏదైతే గతి పట్టిందో ఇదే ప్రభుత్వం అదే గతి పడుతుంది. అంతేనా? 100%. నెక్స్ట్ ఇంకొక 50 రోజులు ఎంపీ ఎన్నికలు ఉన్నాయి. ఈ జీవో నెంబర్ 46 కానీ ఉద్యోగ క్యాలెండర్ సంబంధించి ఏమైనా ఎఫెక్ట్ పడిద్దా కాంగ్రెస్ పార్టీ పైన? పక్క పడుతుంది. ఎందుకంటే డిఎస్సి డేట్ ఇచ్చారు ఆల్రెడీ. ఎలక్షన్ కోడ్ చూపించి ఆ డిఎస్సి ఎగ్జామ్ తీసుకుపోయి దాదాపుగా డిసెంబర్ వరకు తీసుకెళ్తుంది. ఎందుకు తీసుకెళ్తారు? వాళ్ళు పెట్టాలంటే పెద్ద విషయం కాదు. ఎలక్షన్ కోడ్ సాకు చూపించి ఉద్యోగ నోటిఫికేషన్ ఆపి ఎంపీ ఎలక్షన్ లబ్ధి పొంది తర్వాత నిరుద్యోగం వదిలేదామనే ప్లాన్లో ఉన్నట్టుండ్రు. మరొకసారి ఆలోచించుకోవాలని ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మొత్తానికి 100 రోజుల పాలనకి ఎన్ని మార్కులు వేస్తారు? ఒక 60 మార్క్స్ వేయగలుగుతాను నేను. 100%. ఇంకా 40 ఉంది. ఇంకా మిగిలిన గ్యారెంటీలు ఉన్నాయి. నిరుద్యోగులు 46 కూడా ఉందా? జీవో నంబర్ 46 నిరుద్యోగులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, నిరుద్యోగులకు వృత్తి ఇస్తామన్నారు. అన్ని ఉన్నాయి కదా, అన్ని ఆలోచించుకొని చెప్తాను. ఇప్పుడు కరెంటు కటింగ్లు, కరెంటు కోతలు ఉన్నాయా? మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పదే కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి అంటున్నారు. నాకు తెలిసి అలాంటిది ఏం జరగట్లేదు, వేరే వీళ్ళు సృష్టిస్తున్నారని అనిపిస్తుంది. అంతేనా? మాక్సిమం అలాంటిది ఏం జరగట్లేదు. కరువు అంటున్నారు కానీ వర్షాలు లేక కరువు వస్తుంది తప్పిస్తే వీళ్ళ ప్రభుత్వం చేసేది ఏం లేదు. వర్షాలు లేకపోవడం వల్లనే కరువు ఏర్పడుతుంది. పబ్లిక్ టాక్ అట్లే ఉంది గ్రామాలలో. వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అట్లా రెచ్చగొడుతున్నారు, రైతులను రెచ్చగొడుతూ సోషల్ మీడియా అలచల్ చేస్తారు తప్పిస్తే రియాలిటీ అయితే కరువు ఉంది. వర్షాధారణ లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఓకే, థ్యాంక్ యూ.